నేను కాదు, మనసు నేను కాదంటే ఉండదంతా ఆత్మ. అర్థమైందేమా? గుడ్. చిన్నగా మాట్లాడుకుందాం మనం. ధ్యానం చేస్తున్న డిస్టర్బెన్స్ కాకూడదు. ఏదన్నా అడగండి, డౌట్స్. ఈ క్షణం ఇప్పుడు కూర్చున్న ఆలోచనలు ఏమైనా వస్తే అడగండి. అడగండి, సైలెన్స్. రామ్మా, అడుగుతా. ముందుకు రండి. ప్రతి క్షణం థ్యాంక్స్ భావంగా జీవించండి. ప్రతి క్షణం కృతజ్ఞత భావంతో జీవించండి. వాటర్ తాగుతున్నప్పుడు థ్యాంక్స్, లోపలికి వెళ్తున్నప్పుడు థ్యాంక్స్, అన్నం తింటున్నప్పుడు థ్యాంక్స్, ఈ కాలు తీసి ఆ కాలు వేస్తున్నప్పుడు థ్యాంక్స్. ప్రతి క్షణం ఎవరైనా తిట్టారు మిమ్మల్ని, థ్యాంక్స్. ఎవరైనా పొగిడారు, థ్యాంక్స్. మనం ఏం చేస్తామంటే పొగిడితేనే థ్యాంక్స్ చెప్తాము, తిడితే చెప్పం. ఈ ధ్యానంలో ఏంటంటే తిడితేనే థ్యాంక్స్ చెప్పండి, పొగిడినప్పుడు చెప్పకండి. గోమాలు పొగడ్డు. తిట్టినప్పుడు థ్యాంక్స్ చెబితే ఇంకోసారి తిట్టడు. ఎక్కువ తిట్టుకుంటారా, ఎక్కువ పొగిడించుకుంటారా? ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. ఈ దేహంలో మార్పు, ప్రపంచంలో మారుతుంది, సంసారంలో మార్పు జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ అమ్మా బంగారు? మీ బిజినెస్లో లాభాలు రావచ్చు, పంటల్లో లాభం రావచ్చు, నష్టం రావచ్చు, మారుతూ ఉంది. ఇంట్లో మీ ఆయన గారు ఒకసారి తిడతాడు, ఒకసారి పొగుడుతాడు, సహజంగా. కరెక్టేగా? పిల్లలు అమ్మ అన్న దగ్గరికి వస్తారు, ఒకరోజు పోవమ్మ అంటారు. కరెక్టా? ఒకరోజు తిన్నప్పుడు బాగుంటాం, ఒకరోజు తలనొప్పిగా ఉంటుంది, తింటే అరగదు. కరెక్టా? ఈ మూడు మారాయి. ఇది ప్రపంచం, సంసారం, ఈ దేహం. ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. ఇది తెలుసుకోండి, సేఫ్. అదే బంగారు, మ్యారేజ్ అయింది నీకు? రేపు వస్తాంలే. ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. మారేదాన్ని యాక్చువల్లీ మార్పుని. అమ్మకు వృధాప్యం, నడలేకపోతుంది, నడవలేదని యాక్సెప్ట్ చేయాలి. భగవంతుడు నడవలేకుండా నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. అయితే బంగారం అంట. ఎందుకు కూర్చోవాలనుకున్నా ధ్యానంలో ఎక్కువసేపు? ఎక్కువ కూర్చోలేనప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే మనశ్శాంతి రాదు, డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎప్పుడు కూర్చోదలుచుకోలేదా, రిలాక్స్. దీన్ని కూడా రఫ్గా ఏ పని చేయకూడదు. కాదమ్మా, మనసు అక్కడక్కడ తిరిగి, అడు తిరిగి, ఇటు తిరిగి, ప్రపంచం అంతా ఆలోచనలు పెట్టుకొని కూర్చోగలే. వాళ్ళు అట్ట అన్నారు, నా చదువు ఎట్లుందో, నాకు ఎలాంటి హస్బెండ్ వస్తాడు, నాకు ఎలాంటి అత్త వచ్చుద్దో, తోడుకోళ్ళు వస్తారు, ఎన్ని వస్తాయి ఆలోచనలు. బుద్ధుడు ఏం చెబుతున్నాడంటే, ఒక అడవిలో తిరిగి ఒక గేదె దున్నపోతు, అది ఇష్టాన్ని తిరుగుతూ ఉంటుంది. కప్పుకొని కట్టేయాలి, దాన్ని తీసుకొని వచ్చి కట్టేసాం అనుకో, అది అది తిరగాలని ఉంటుంది. మనసు ప్రపంచంలో అన్ని తిరిగింది కదా, అది దాన్ని కూర్చోబెట్టాం అనుకో, నేను కూర్చోను అంటది. మనం లేపడానికి ప్రయత్నించింది. అది అది బుద్ధుడు దున్నపోతుతో పోల్చడాన్ని, మతం బట్టిన దున్నపోతంట మనసు. నిన్ను కుదిలో అడిచి కళ్ళు మూసుకోలే. అప్పుడు ఏం చేయాలంటే, అలా కూర్చో ఎగురు నువ్వు. నేను అడవిలో కంటే ఇక్కడే బాగుందన్న స్థితి దానికి తీసుకురాలి. అడవి అంటే చాలా డేంజర్, సింహాలు అంటే అప్పుడు భయపడుతుండాలి. ఇక్కడంటే ఏం లేదే అనుకుంటా. కూర్చొని పడితే ఏ సింహాలు లేవు, ఆ కూర్చొని కానీ చేరే పడితే ఎలాంటి మరణభయం లేదన్న స్థితి దీనికి అర్థమయ్యాలి. ధైర్యంగా కూర్చుంటుంది. అంటే అడవి కంటే కూర్చోవటం మంచిదని మనసు అర్థం. అర్థమైందా? నువ్వు పొద్దున్నే టిఫిన్కి వెళ్ళినావు, టిఫిన్ తినొద్దు అంటున్నా మనసు, తినమంటుందిగా. అడుగు, నువ్వు అంటే మనసుతో ఏం మాడతావంటే, నువ్వు ధ్యానంలో కూర్చొని అంటున్నావుగా, నీకు టిఫిన్ పెట్టినాను, టిఫిన్ పెట్టను, మధ్యాహ్నం అన్నం పెట్టను, 2 పూటలు తగ్గించు, అలా కూర్చుంటుంది.
కానీ పెట్టకాక ఆ, 2 పూటలు ఉన్నాం అనుకోండి, అమ్మ మీరు ఏం చేసి నేను చేస్తాను మన సండతి. అట్లా గురువులందరి వాళ్ళు ప్రయోగాలు చేశారు, మైం చెప్పేది కాదు ఇది. 3 పూటలు ఫుల్గా పెట్టి, అర్థమైందా, బాగా పౌడర్ గౌడర్ పూసి తల స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకొని కూర్చోమంటే ఎట కూర్చుంటుంది. అర్థమైందా, ఆ అన్నం పెట్టినాం కూర్చో 2 రోజులు అన్నం పెట్టబాక కూర్చోబోతుంది అన్నాడు. అడగండి క్వశ్చన్స్, నా బంగారం అడగండి. తమ్ముడు ఈత్ ఎనీ థ్యాంక్సా? మంచి క్వశ్చన్ అడిగాడు. పెద్దాన్ని థ్యాంక్స్ అని చెప్పాలి. నేను భూమి మీద రామంటే వచ్చానా ఏంటి? కొన్నిటికి చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు. 2 ఉండి నీలో 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ మంచి ఆవిడ, ఈ చెడ్డ ఆవిడ. ఇది ఈమెకి ట్యాంక్ చెప్పొచ్చు, ఈమె తిట్టవచ్చు. 2 క్వశ్చన్ చూడు అడిగారు చూడు తమ్ముడు. 2 ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు? నువ్వు మ్యారేజ్ అయిందా? పెద్ద పెద్ద విషయాలు ట్యాంక్ చెప్పాలి, చిన్న విషయాలు చెప్పకూడదు. అందరి కోసం అడిగాడు. ఏమైందంటే ఇంట్లో పని ఉడుతుంటుంది కదా, ఆవిడ కింద మనం ట్యాంక్ చెప్పాలి. ఓనరమ్మ ఉంటుంది చూడు, నమస్కారం అమ్మా. ఈవిడంటే చూడు ఓనరమ్ములో చూడటానికి, మాట్లాడటానికి, వినటానికి శక్తి, పని తుడుతుంది చూడు. ఆవిడలో మాట్లాడుతున్నానికి, ఆవిడ చూడటానికి శక్తి తేడా ఉందా? లేదు కదా. మరి ఎవరికి చెబుతున్నావు థ్యాంక్స్ అంటే? నువ్వు దేహాలు చూస్తున్నావు. ఈ మంచి పత్రిజ గారు అంటే థ్యాంక్స్, ఈ అమ్మ అంటే మీ భార్య అంటే థ్యాంక్స్ లేదు, అమ్మ అంటే థ్యాంక్స్ లేదు. ఏమైంది కొంపలు ఏమి ఉనుకుతుంది నీకు చెప్పాను. ఎప్పుడైతే 2 ద్వంద్వాలు చూసావో, నీకు ఏదైనా పెన్ ఏమైనా థ్యాంక్స్ అంటావు. అప్పుడు ఏం చేయాలి? ఫ్యాన్ అంటే కాలు దొక్కాను, బస్సు ఎక్కావు, టక్కన కాలు దొక్కాడు, అమ్మా అన్నావు, థ్యాంక్స్ చెప్పండి. నా ప్రమేయం లేకుండా నా కాలు దొక్కి నన్ను ఒక క్షణం అమ్మా అనిపించాడే, థ్యాంక్స్. పొగినోడుగా థ్యాంక్స్. నీకు అర్థం? మనం ఏమంటే ప్రతివాడికి అలవాటు అయిపోయి ఊరి పెన్నింగ్లే థ్యాంక్స్. ప్రతి క్షణం చిన్న పెద్ద లేకుండా, ప్రాంత భేదం లేకుండా, కులమతాలు లేకుండా అందరూ సమానం చూసేది ఆత్మశక్తి. సార్ మార్నింగ్ వస్తా సార్. అడిట అన్నావా? ధ్యానం కాదు కదా, గీనం కూడా. గీనం అంటారు చూడండి, టేస్ట్. అందుకని ఏంటంటే భౌతిక ప్రపంచం అనేది 2 పడతాయి. ఏది 2 భౌతిక ఆనందం, 2 ఆనందాలు. ఆనందం ఎలాంటివి అమ్మా? నేను మంచి చీర కట్టుకున్నాను అంటే నాకు ఆనందం అనుకున్నావు, నీ ఆనందం చీరలో ఉంది. గబక్కన వచ్చిన చీర ఏదో గబక్కన ఏదో ఇస్త్రీ చేస్తున్నారు, చీర సగం కలిసిపోయింది, కలిపోయింది, ఎడుతున్నావు. నీ ఆనందం చీరలో ఉంది, నేను ఎడుతున్నాను. ప్లస్ ఇదే నేను ఆనందం పెట్టాలి. అర్థమైందా? అందుకని ఇక్కడ ఈ క్షణం మనుషులు తాగుతున్నప్పుడు థ్యాంక్స్ వాటర్, నడుస్తున్నప్పుడు భూమికి థ్యాంక్స్, లేకుండా థ్యాంక్స్. పునుకున్నవాళ్ళు లేకుండా ఎంతమంది చనిపోయారు. అందుకని రోడ్డు దాడుతున్నప్పుడు థ్యాంక్స్ పెడితే కింద నలుస్తుంది. చెబుతున్నా ప్రతి క్షణం థ్యాంక్స్. బాగా వాళ్ళు వీళ్ళని తేడా చూడకూడదు. తేడా చూస్తే చివరికి నువ్వు తేడా అవుతావు. అర్థమైందా? ఈ నల్లగా ఉన్నాడు, ఈ నల్లగా ఉన్నాడు, ఈయన మా ఊరు, ఈయన వాళ్ళు వేరే ఊరు. అర్థమైందా? ఈవిడు మా అక్క, ఈవిడు మా తొక్క. అట్లా అనుకున్నావా? తొక్కగా అయిపోతాం మనం. అక్కయినా చెక్కైనా అందరిని సమానంగా చూడాలి. ఇది ఆత్మస్థితి. అర్థమైందా బంగారాలు? థ్యాంక్ యూ ఫర్. అర్థమైందా? కోడ్. నా బంగారాలు అడగడం మీరు అడగండి, సరదా మాట్లాడుకుందాం. ఎనీ క్వశ్చన్స్ అడగండి. బంగారం నువ్వు అడగండి. జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నారు? గుడ్. నువ్వు
గుడ్. ధ్యానం మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఎందుకు చేస్తున్నారు ధ్యానం? షుగర్ తగ్గడానికా, బీపీ తగ్గడానికా? ఎందుకు చేయాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. రోగాలు తగ్గడానికి. ఎందుకు చేస్తున్నారు? అవును, అమ్మని అడిగేది చదువు, నువ్వు అడిగేది, నువ్వు కొంచెం సీనియర్. ఎందుకమ్మా? ఎంత బంగారం చెప్పు బంగారం. రోగాలు తగ్గడానికి. మంచిది మంచిది, అలాగే తప్పులేదు. నువ్వు అడుగు బంగారం. నేను ఆత్మను కదా, ఆత్మస్థితిలో ఉండాలి, అనుక్షణం ఎరుకతో ఉండాలి, దేవుడు నేనే అంతా ఒకటే కాబట్టి అనే భావన నాలో ప్రతి క్షణం ఉండాలండి. ఉండాలి. గుడ్. ఏంటంటే అమ్మ అడిగిన దాన్ని దీనికి 2 చదువుతున్నాం అమ్మ. అర్థమైందా? అది కావాలి. నీకు స్టార్టింగ్ స్టేజ్కి వచ్చినప్పుడే మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఆ ఈ ఈ ఓ అని రాస్తారు. స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళగానే 10th ఎగ్జామ్స్, 10th సిలబస్ చెప్పరు మీకు. ఫస్ట్ దేహం షుగర్ తగ్గాలని రండి, బీపీ తగ్గాలని రండి. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఈ షుగర్ బీపీలు ఈ దేహానికి కదా, ఆత్మ లేదు కదా అని తెలియాలి. చెప్పంగా అర్థమైంది నీకు? అర్థమైందా? స్టార్టింగ్లో రండి మీకు తగ్గాలని. ఎల్కేజీ కదా, మీరు రావాలంటే ఏదో ఒకటి ఉండదు. అందుకు భగవంతుడు పెట్టాడు, చెవులు తిప్పి లోపల పంపించాడు. ఇక్కడికి చెవులు తిప్పి షుగర్ తగ్గింది, స్కూల్కి పంపించాడు. షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది. నేను ముసలిదాన్ని అవ్వకూడదండి అనుకోండి, అవుతారు. ముసలితనం అవుతారు, షుగర్లు వస్తాయి. దేనికి? ఈ దేహానికి, నీకు ఆత్మ కాదు. అర్థమైందా? అందుకని దేహం సాటిస్ఫాక్షన్ కోసం రండి. ఈ పోయే దేహానికే కదా అన్నీ, నాకెందుకుండి బండి. రమణ మహర్షి క్యాన్సర్ వచ్చిందంట. ఏమంటే మీరు పెద్ద జ్ఞాని కదా, ప్రపంచంతో నిన్ను మొక్కుతున్నారు కదా, మరి క్యాన్సర్ తగ్గించుకోవచ్చు కదా నవ్వాడంట. ఈ పోయే దేహానికి క్యాన్సర్ వచ్చింది, దీనికి వేరే మళ్ళీ అంటే అన్నం ఇస్త్రాకు తిన్నామమ్మా ఆయన అన్నాడు అంట రమణ మహర్షి. ఇస్త్రాకు తినేసాను, కుప్పదొడ్లు వేయాల్సిందే, మళ్ళీ జేబు సంకలో పెట్టుకుంటావా? ఇది ఇస్త్రాకు లాంటిది, ఇది చూసింది అన్నీ అయిపోయింది, వేస్ట్ ఇది. దీనికి క్యాన్సర్ వచ్చింది, తీసి కుప్పదొడ్లు వేయాలి కదా. దీన్ని సరి చేసుకొని క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ తగ్గాలండి ఆయన చేయలే. అందుకని మీరు స్టార్టింగ్ స్టేజ్లో అన్ని తగ్గాలని రండి, లాస్ట్లో ఏం తగ్గిపోయినా పర్లేదు వెళ్ళండి. ఇది ఆత్మస్థితి అంటే. అమ్మగారు కొత్తగా వచ్చారు కాబట్టి అన్నారు, అందుకని తప్పు కాదు. ఓకే అమ్మగారు, వాళ్ళకి ఆశ పెట్టాలి. షుగర్ దగ్గర అన్నింటి వస్తారు, అసలు రారు. లోపలికి వచ్చిన తర్వాత షుగర్ ఏమి నాకుంటే ఏమైంది? మీటింగ్ అయిపోగా రేపు బెల్లం పాయసం ఉంది, అద్భుతమైన బెల్లం పాయసం ఉంది, అందరు మీటింగ్ పిలుస్తారంట. రేపు స్వీట్ వేసి పెడుతున్నా, అందరు రామనేవాడు. వచ్చిన తర్వాత ఏం పెట్టాడు కాదు. అప్పుడు వచ్చేటప్పుడు ఎందుకు తిట్టుకుంటారు? కాదే, వచ్చిన తర్వాత అసలు నిజమైన బెల్లం పాయసం ఆత్మస్థితి ఇస్తే ఈ బెల్లం పాయసం అడుగుతావా? ఈ సొట్టతల మీద 2 కొడితే కానీ బుర్ర గిర్రం తిరగాలి. నవ్వుకుండా అన్న, బెల్లం పాయసం రావాలి, ఆత్మస్థితి నువ్వే భగవంతుడు అనగలనే. ఈ బెల్లం పాయసం ఏంది? తినగలను పోయి పాసిపోతే పోయి బెల్లం పాయసం గురించి ఎందుకు ఆలోచిస్తావు? నిజమైన ఆనందం నాలో వస్తుందంటే అని ఎగురుతూ వెళ్ళి నీకు బెల్లం పాయసం కూడా చూస్తావా? రేపు బెల్లం పాయసం అయితే అల్లం పాయసం కావడదు రేపు. కరెక్టా? ఓ నా చిన్ని బంగారం చెప్పండి, అడగండి నా బంగారం, అడగండి క్వశ్చన్స్. ఎవరికి? ఓకే, కొంచెం అడిగింది. ఎదురు వాళ్ళు తిట్టినప్పుడు పై థ్యాంక్స్ చెప్పినా కానీ బాధ నా లోపల ఉంటుంది కదా అంటుంది. దొంగోడు అంటే థ్యాంక్స్ చెప్పింది ఇది దొంగోడు, బాధపడుతుంది దొంగ. నా బంగారం ముందుకురా, మంచి క్వశ్చన్ అడిగా నీకు అందరి కోసం. వినపడుతుంది, ఇదిగో ఇట్లా అనండి, ఇదిగో చెబుతా మీ అందరికి వినిపిస్తుంది కదా. అమ్మని అడిగి నువ్వు అడిగిన క్వశ్చన్ అందరికీ చెబుతున్నా.
దొంగోడంతా మీరు దొంగోడు చూసుకుంటారు ఎలా ఉంటాడంటే వాడు నీట్గా బట్టలు వేసుకుంటాడు. ఎస్ ఫిట్ ప్యాట్ నువ్వు వాడు బస్ స్టాప్లో ఉంచున్నావు నీట్ బట్టలు వేసుకొని వేసుకొని సాఫ్ట్వేర్ అయిపోయేలాగా పక్కన కూర్చొని ఎక్స్క్యూజ్ అంటుంటాడు. షో ఎక్కడికి వెళ్తున్నారు సార్ షో అని వాడు ఇంగ్లీష్ వాడు మాట్లాడు వీడికి అలాంటి ఉద్దేశం లేదన్నట్టు మనం మెప్పిస్తాడు. ఇస్తాడు నిద్ర బాగా చెప్పు పర్సన్కి ఎత్తాడు. రా అది నీ కథకే వస్తున్నాను ఇది ఉదాహరణ 4-5 చదువుతున్నాను ఏది మీ ఇష్టం ఆడుకోండి. కూర్చో కూర్చో. మన అందరం ఒక నాటకం డైరెక్షన్ నాటకం ఇచ్చాడు. నువ్వు కోళ్ళ పాత్ర, నువ్వు కూతురు పాత్ర, నీకు అమ్మగారికి అత్త పాత్ర ఇచ్చారు. అర్థమైందా? ఇట్లా అందరు పాత్రలు ఇచ్చారు, వదిన పాత్రలు అన్నీ ఇచ్చారు. మనం సంక్రాంతి పండుగకి అందరికి వచ్చాం. స్టేజ్ మీద వెళ్ళి మన అందరూ ఉన్నాం, ఫ్యామిలీ అంతా ఉన్నాం. నీ పాత్రలు స్టేజ్ మీద ఆడుతున్నారు. నీ కూతురు పాత్ర అనగా అత్త వచ్చింది, నీకు ఆ మెమ్మ వచ్చింది, నీకేం బుద్ధి లేదా అని తిట్టింది. ఎందుకు లేట్ లేదని తిడుతుంది. అక్కడ డైరెక్టర్ మెమ్మకేమి ఇచ్చాడంటే చాలా మంచిదని మమ్మ నువ్వు మరి చదువుకుంటున్నావు అని చెప్పని డైలాగ్ ఇచ్చాడు. ఎవరు? డైరెక్టర్. ఈ డైలాగ్ మనిషి నీ బుద్ధి లేదని తిడుతుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి? నవ్వు వస్తుంది, కోపం వస్తుంది నీకు. ఎందుకు వచ్చింది? డైలాగ్ మర్చిపోయింది కదా. నిన్ను పొగడాలని డైరెక్టర్ పంపించాడమ్మా. అప్పుడు అనుకుంటే ఏమనుకుంటున్నా డైరెక్టర్ పాపం డైలాగ్ మర్చిపోయిందే, నేను బుద్ధి లేదని కాదే అనుకుంటావు లేదా? అట్లా నిన్ను ఎవరు తిట్టినా అరే పాపం డైలాగ్ మర్చిపోయాడే. ఇప్పుడు మ్యారేజ్ అయిందా బంగారం? మ్యారేజ్ మ్యాన్కి కప్పుని తిట్టాడు, నీకు బుద్ధి లేదు అన్నాడు. మా ఆయనకి డైలాగ్ లోపల అనుకో మా ఆయనకి డైలాగ్ మర్చిపోయాడు, నాకు బుద్ధి లేకపోతే నేను ఎందుకు పెళ్లి నవ్వు రావాలంటే మెత్త నీకు బుద్ధి లేని ఉంటుంది. అరే మా అత్తగారు డైలాగ్ మర్చిపోయింది. ఇట్లా మనం ఇప్పుడు పాత పెట్టడంలో పాపం మరి అత్తకి ఎలాంటి రాక్షస్ క్యారెక్టర్ ఇచ్చాడు భగవంతుడు. థ్యాంక్స్ అండి ఆవిడ, నెక్స్ట్ టైం మంచి క్యారెక్టర్ అయింది సార్ ఆవిడకి. పాపం ఆవిడ తిట్టే క్యారెక్టర్లు ఇచ్చాడు ఏంటని. అట్లా ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా పాపం డైలాగ్ మర్చిపోయారు వాళ్ళు. నాటకం కాదు ఇది. నాటకం ఇంకోటి ఏంటంటే బంగారం అవుతుందంటే మన మనసు ఏంటంటే మన మనసుకి మనందరికన్నా యాక్టింగ్ అవార్డులు ఇచ్చే పని అంటే మనకి కమల్ హాసన్ కంటే మనకి ఎక్కువ అవార్డులు వస్తొచ్చు. మనం నిరంతరం పైకి మీ ఊరిని తిట్టినప్పుడు అందరూ ఉండాలని ఆవిడ షేమ్ చేయకూడదని నవ్వుతూ వెళ్తావు, లోపల కోపడుతున్నావు అంటే అది యాక్టింగ్ అవుతుంది. బయటికేమో నవ్వుతున్నావు. మెత్త తిట్టింది మెత్తగారు తిట్టింది, మ్యాన్ పక్కనే ఉన్నాడు, ఆమె నరితే మ్యాన్ నేను కొడతాడని పర్లేదు అత్తగారే అంటున్నావు, లోపల అని మిగులుతుంది. అంటే యాక్టింగ్ లోపల ఉందా లేదా అంటే బయట పర్ఫార్మెన్స్ చేస్తున్నావు నువ్వు. అప్పుడేమంటే నువ్వు గమనించాలి లోపల అంటే ఇక్కడ నవ్వుతున్నావు, ఆవిడ మీద కోపం ఉన్నది కాబట్టి ఇది 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 అహంకార స్థితి. ఇది ఇప్పుడు రెండుగా యాక్ట్ చేసేది మొత్తం అహంకారం రెండుగా ఉండేది, రెండుగా ఆగపడేది. అప్పుడేముందంటే నీకు అవకాశం దొరికినప్పుడు మీ అత్త మీ ఆయన ఇంట్లో లేనప్పుడు నీకు ఎజ్జుని పెడతావు నువ్వు చూడు, అప్పుడు నిజమైన రూపం బయటపడుతుంది, విలన్ రూపం. అర్థమైందే? అది దొంగోడు చేస్తారు, దొంగోడు చేస్తాలు. అది ఆత్మ సంబంధించింది కాదు. ఆత్మ సంబంధించింది ఏంటంటే బంగారం మాట్లాడేది ఆత్మ కాదు, వినేది ఆత్మ కాదు, చూసేది ఆత్మ కాదు. దీన్ని కంపేర్ చేసుకొని మనం రియాక్షన్ అవ్వద్దు అన్న. ఏంటంటే ఆత్మకి ఆబ్జెక్ట్ విషయాలు ఇవన్నీ. రావణ మహర్షి ఏం చెప్తానంటే చూసేది నువ్వు కాదు, మాట్లాడేది నువ్వు కాదు, వినేది నువ్వు కాదు, ఇవన్నీ కూడా అహంకారానికి ఈ సినిమా డ్రామాలో పాత్రలు ఎన్ని లోహజ్ఞాన సంబంధించిన విషయాలు. అటు మూడు వెనకాల పోయి చూడాలి. అప్పుడు మెత్తగారు తిట్టారు అనుకో, థ్యాంక్స్ అత్తగారు, బంగారు లాంటి కొడుకుని నాకు హస్బెండ్కి ఇచ్చావు, నువ్వు తిట్టే రైట్స్ నీకు ఉంది. తిడుతుంటే భలే అందం ఉన్న అత్తగారు, 2 మాటలు తిట్టమును, 4 మాటలు తర్వాత నేను తిడితే నన్ను అడుగు. అత్తగారు అసలు అత్త నువ్వు తిడతంటే రే రే ఎంత అందంగా ఉండవు, తిట్టా అత్త, నన్ను తిట్టగా బయట పక్కింటి ఆమె తిడితే ఊరుకుంటుందా? స్వతంత్రం, నీ తిట్టే స్వంతం నీ రైట్స్ ఉంది, ఎందుకంటే నీ కొడుకుని పెంచి నాకు ఇచ్చావు కాబట్టి. తిట్టత్త అన్న 4 మాటలు రోజు తిడతంటే నవ్వు. ఎందుకు తిడతా నిన్ను? తిట్టుద్దా రోజు అడుగుతున్నా నేను. కాబట్టి మీరంతా ధ్యానం గురించి దూరం వచ్చారు కాబట్టి అదే నేను చెప్తున్న క్లాస్ ఇప్పుడు కూడా దాన్ని గమనించాలి. మనసులో రెండు రియాక్ట్ చేసి దాన్ని గమనించాలి. దొంగ మనసు దాన్ని సాక్షి గమనించాలి. ఏంటంటే మంచి మనసు దొంగ మనసు మాలాగా 2 కవలలాగా 2 టిన్స్ లాగా ఉంటాయి. మమ్మల్ని ఎవరు మంచోడు రోడ్లు మా అతలు ఎవరు చిన్న పెద్ద గురి పెడతారు మీరు?
మరి మంచిని ఎలా గుర్తుపెట్టాలి? అయ్యా అట్లా ఉంటాయి. అట్లే ఉంటాయి. మీ మనసు ఎలా చెప్పుదంటే అమ్మ నువ్వు ఐశ్వర్య రాయ్ కంటే నువ్వేం తక్కువ, నీ మనసు నేను చెప్పుద్ది. పక్కోళ్ళంతా చాలా తక్కువ వాళ్ళు, నీ మనసు నేను మళ్ళీ ఏమార్చుద్ది. మనం చేసేది మొత్తం మంచి పనే, ఇట్లాగా పక్కోళ్ళు ఏ చేసేంత చండాల పనులు చెప్పుద్ది నీ మనసు. ఇట్లాగా ఒక చిన్న కథ అవుతుంది. ఒక కుర్రోడు ఇట్లాంటి యూత్ కుర్రోడు ఒక ఫారెస్ట్ల ద్వారాగా ఏరో ఊరు వెళ్తున్నాడు. ఏరో ఊరు వెళ్తుంటే పొద్దుపోయింది, చీకటి పడేటప్పటికి అక్కడ ఒక సాధులు అంటే ఆయన కూర్చున్నాడు. కూర్చున్నాడు పొద్దుపోతున్నదే ఈ దోమలు వెళ్ళిపోతే అక్కడ అడవిలో పాములు పులులు ఉంటాయి వెళ్ళాలన్నాడు. లేదండి. ఆ సాధు వచ్చి లేదు సాధు చెప్పాడంట, వద్దు నైట్ ఇక్కడ ఉండి పొద్దున్న వెళ్ళిపోమని. అప్పుడు ఆ కుర్రవాడు యూత్ కుర్రాడు, లేదండి నా భార్య, నేను లేకపోతే ఆవిడ మంచిలు కూడా తాగదు, ఆవిడ నేను వచ్చానంటేనే ఆవిడకి అంత ఇది. మమ్మ అంతకంటే ఇంకా గొప్ప ఆవిడ, మా నాన్న అంతకంటే గొప్ప ఆవిడ. బట్ వాళ్ళు చూడకుండా నైట్ నేను ఇక్కడ కొనుక్కోవడం నాకు అసాధ్యం అని అంత ప్రేమిస్తున్నారు సార్. నా కొడుకుంటే అసలు వీళ్ళు ముగ్గురు గురించి చెప్తే అప్పుడు ఎంత ప్రయత్నించినా నాకు వెళ్ళాలన్నాడంట. బట్ వెళ్తే అతను డేంజర్ అయిన సంగతి సాధుకు తెలిసి, అప్పుడు సరే ఇంత ప్రేమించి వెళ్ళాలంటున్నావు కదా, ఒక సిటీకి చెప్తాను, నా గురించి నడుచుకుంటే నీతో నేను తోడొస్తానంట. పారిస్ ఊరు దాటిస్తుంది నాకు, నీతో ఇద్దరు కలిసి వెళ్ళినా ఈ ఊరు వెళ్ళినాక ఇంటికి వెళ్ళగానే ఈ పాము గారి చచ్చిపోయావని చెప్పి నిన్ను బుధాన్ని తీసుకెళ్తా, నువ్వు చచ్చిపోగాక చిన్న గేమ్ నాతోటి ఆడమన్నాడు. ఎవరు గురువు పారిస్ దాటాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే బుధాన్ని వేసుకుని తీసుకు పెట్టి శవం పడుకున్నాడు అని అంటున్నాడు. నేను చెప్పేది బట్టి నువ్వేం చేయగలన్నాడు ఇతన్ని, నేను చెప్పిందా లేకపోవద్దు నువ్వు అంత. అప్పుడు వాళ్ళు అందరూ అయ్యో మా కొడుకు ఏమైందని, తల్లి వచ్చింది భార్య వచ్చింది బోర్ నడుస్తున్నారు. ఈయన గెడ్డం సాధు గీది ఉన్నాడు కదా, కంగారు పడగాను అమ్మ కరిసింది, చచ్చిపోయాడు. నా దగ్గర ఒక శక్తి ఉంది, మంత్రశక్తి. ఆ శక్తి నేను తపస్సు చేసి నేర్చుకున్నా. ఆయన ఎక్కువగా పదే భార్య అంటున్నాడు కాబట్టి, నువ్వు భార్య నువ్వేనమ్మా అన్నాడు. అవును నేను. నా దగ్గర శక్తి ఏంటంటే నువ్వు కానీ చచ్చిపోతే ఇతను లేపుతా అన్నాడంట. ఏలో నా శక్తి నువ్వు అన్నాడు. నువ్వు లేని చచ్చిపోతాను అంటున్నాడమ్మా అతని కోసం ఈ త్యాగం చేయవా, బతికి ఆ శక్తి నా దగ్గర ఉంది. అరే ఆవిడ గమకనందంట, ఏడుచాడు. ఏమో బుద్ధి సాధువా సన్యాసే నువ్వు, నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎవరు చూసుకుంటారు, పోతే పోనీ ఆ కర్మ, పిల్లలు ఎవరికి కావాలన్నంట వింటున్నాడు. సరే నువ్వు ఉండమ్మా, ఆవిడ అమ్మ అని చాలా ప్రేమ మాట్లాడాడు. అమ్మగారు మీరేనమ్మా అన్నాడు. మీరేమైనా చచ్చిపోతారా? అయ్యో నేను చచ్చిపోతే మా ఆయన ఎవరు చూసుకుంటారండి. సరే నువ్వు పక్కరా అమ్మ. వాడు నాన్నగారు అయ్యా నాన్న అన్నాడు. మీరేంటంటే అయ్యా అయ్యో సరే బతికిస్తా, నువ్వని చచ్చిపోయా, అయ్యో నేను చచ్చిపోతే నా భార్య నేను చూసుకుంటా. అప్పుడు నేను పడుకున్నాడు లేపాడు. సాధు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారంట. ఇదో మంచి ముగ్గురు లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారు. లోపల ఏం ఆడుకున్నారు అందరూ, నువ్వు చావద్దు. సాధు సన్యాసి వాడు పిల్లలు ఎవరు లేరు, మన ముగ్గురు కలిసి వాడిని చావమన్నాం, ముగ్గురు లేపుకున్నాం. ముగ్గురు కలిసి వచ్చారంట. కాళ్ళు మొగ్గారంట, అయ్యా నీకు భార్య పిల్లలు ఎవరు లేరు, నువ్వు చచ్చిపోయి ఆయన లేపనా. అప్పుడు పడుకున్నాడు. ఇట్లుంటే ప్రేమ దోమలు చివరికి నన్నే చంపుతున్నారు మీ వాళ్ళు అందరు కలిపి. అర్థమైందమ్మా? ప్రేమలో బురద నువ్వు లేకపోతే లేను దోమ అంటుంటారు. దోమ కుట్టినట్టు పిడితే మీకు అర్థమవుతుంది మీ ప్రేమలో దోమలన్నీ. అమ్మో నా కొడుకు లేవచ్చు నేను ఉండలేనయ్యో, అనాథ స్కూల్ వేసినప్పుడు అర్థమవుతుంది మీ అనాథ ప్రేమలన్నీ. అందుకనమ్మా మాయ ప్రేమల మీ దెమ్మ చెందొద్దు. అందుకని ఏం చెబుతామంటే బిఫోర్ 50 అన్నీ వస్తాయి. పుట్టినప్పుడు పేరు వచ్చింది, లక్ష్మి అన్నారు, సుబ్బాయం అన్నారు. చదువుకుంటే మీకు డిగ్రీ వస్తుంది, పెళ్లి చేసుకుంటే మ్యాన్ వస్తాడు, మ్యాన్ వస్తే మీకు ఇద్దరు పిల్లలు వస్తారు, పిల్లలు ఉద్యోగం చేస్తే జాబ్, ఇల్లు అన్నీ వస్తాయి. బిఫోర్ 50 అన్నీ వస్తాయి. 50 నెక్స్ట్ 50 ఆఫ్టర్ 50 అన్నీ పోతాయి. ఎట్లా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. అమ్మ ఇక్కడ నాకు మీ కాళ్ళు ఇక్కడ ఉంటాం నాకు అనీజీగా ఉంది, టౌన్లో ఉంటానమ్మా. కొడుకు కాళ్ళు వెళ్తారు, కూతురు అతను హస్బెండ్ పక్కన ఇక్కడ ఉంటూ ఊరుకోవట్లేదు, ఆయన అక్కడ రామంటున్నాడు, కూతురు వెళ్తుంది, జాబ్ చేస్తున్నారు. 20 సంవత్సరాల తర్వాత మీ సారండి మీ జాబ్ అంటారు, వాళ్ళు ఇంటికి పంపిస్తారు. భార్య ఏమండే పిల్లోడుకు మనవడు పుట్టాడు వాడు ముడ్డి కడగాలని ఈ నిలిపెట్టి ఆయన వెళ్తుంది.
అంటే చెబుతున్నా వీళ్ళంతా ప్రేమ దోమలు కూడా ఎలా చీలిపోయారు చూడు. కొడుకు ఒక పక్క వెళ్ళాడు, కూతురు పక్క వెళ్ళింది, మనవరాలు ముడి కావడానికి అమ్మ వెళ్ళింది. వీళ్ళు ఇచ్చేవరకు బ్యాబే అనుకున్నాడు ఈయన. బిఫోర్ 50 అన్నీ వస్తాయి, ఆఫ్టర్ 50 అన్నీ పోతాయి. అప్పుడు ఏమనాలంటే కొడుకు వెళ్తానని అన్నాడుగా, థ్యాంక్స్ అయ్యా. కోళ్ళని పిలిచి థ్యాంక్స్ అమ్మా, మీ పిల్లలు మూదిగాడ నాకు ధ్యానం చేసుకునే టైం కూడా లేదు, మీ కాళ్ళ మీద మీరు నుంచున్నందుకు నాకు వెరీ థ్యాంక్స్. థ్యాంక్స్ ఏ భగవంతుడు, కళ్ళు మూసి ధ్యానం చేసుకునే అవకాశం ఇచ్చాను, థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకి. మైనస్ని ప్లస్ చేసుకోండి. అర్థమైంది? కళ్ళు బాగా చూస్తున్నాం, కళ్ళు కనిపించగా, కళ్ళు కనిపించలేదో ఏడుతుంటేమో, థ్యాంక్స్ అండి. బయట ప్రపంచం చూసి చూసి బోరు కొట్టింది, కళ్ళుకి థ్యాంక్స్ అమ్మా. నన్ను లోపల చూసుకునే అవకాశం ఇచ్చాను, థ్యాంక్స్. కళ్ళు థ్యాంక్స్ చెప్పండి. ఒక్కది ఏది పోతుందని థ్యాంక్స్ చెప్పండి. నడవలేదు, మోకాళ్ళు అమ్మలాగా నడవలేకపోతున్నావా, నడుస్తుంటే ఆ మమ్మల్ని అటు ఇటు పొలపని చేయమని నా కొడుకు కోళ్ళు ఇప్పుడు ఏం పడుచుకోవట్లా, థ్యాంక్స్ అయ్యా, కాళ్ళు థ్యాంక్స్ చెప్పండి. అర్థమైందా? ఇదన్నిటికి థ్యాంక్స్ చెబుతున్నప్పుడు లాస్ట్లో డాక్టర్ వచ్చి 10 నిమిషాల్లో ఏమంటే ఇక లాభం లేదు, మేము ప్రయత్నించాము అనగానే థ్యాంక్స్ అండి. ఏది దీనికి మరి ఇన్ని థ్యాంక్స్ చెప్పినప్పుడు దీనికి థ్యాంక్స్ చెప్పవా? కళ్ళుకి థ్యాంక్స్ చెప్పావు, చెవులు ఎండలు పడలేదు దానికి థ్యాంక్స్ చెప్పావు, తింటలేదు నోటికి థ్యాంక్స్ చెప్పావు, చివరికి లాస్ట్లో థ్యాంక్స్ అండి. ఏటికి? క్లైమాక్స్కి. వీటన్నిటిని మనం త్యాగం చేస్తే దానికి థ్యాంక్స్ చెబుతావు. నా కాళ్ళు పోయిందయ్యా, నా కన్ను పోయిందయ్యా, నా చెవు పోయిందని ఎడుతాం అనుకో, ఎడటమే పని. ఎస్, డౌట్ అడగండి. మేము 8 o'clock పడుకుంటాం, మీకోసం కూర్చున్నాం. గురించి వెయిట్ చేస్తారు, క్లాస్ చెప్తారంటే గ్రేట్ మాస్టర్. ఇంకా పావుగా ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ అడగండి. ఎవరికి వెళ్ళొచ్చినారు బేట? ఎవరికి వెళ్ళొచ్చినారు? హైదరాబాద్ నుంచి. బంగారం హైదరాబాద్. నువ్వు ఎక్కడ నుంచి బంగారం? మేము హైదరాబాద్, మెహందీపట్నం. మైదీపట్నం. మేము పెద్దమ్మ గుడి దగ్గర నుంచి వచ్చాం. పెద్దమ్మ గుడి దగ్గర నుంచి వచ్చాం. పెద్దమ్మ గుడి అక్కడ ఆ గురుగారు అడగండి, సరదా మాట్లాడుకున్నాం. తమ్ముడు నువ్వు అడుగు. మీరు 3 రోజులు ఉన్నారమ్మా ఇక్కడ? రేపటి నుండి 3 రోజులు. 3 రోజులు ఎందుకు ఉండాలని వచ్చారు? క్లాసులు వినడానికి. వచ్చారు. ఇని ఏం చేయాలనుకుంటున్నారు? అడుగుతున్నాం మేము. విన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? నింపుకుంటున్నాం మేము మాటలు. థ్యాంక్ యూ. మంచిది. ఇంకోటి ఏంటంటే మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకోండి. మనందరూ ఇళ్లలో కూర్చోకుండా ఇలాంటి ఒక అద్భుతమైన ప్లేస్కి అందరూ వచ్చి 4 రోజులు టైం ఇచ్చింది. ఆ మౌనంలో సైలెన్స్లో అన్నదాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, ఈ పిరమిడ్కి థ్యాంక్స్ చెప్పండి, ల్యాండ్కి థ్యాంక్స్ చెప్పండి. ఇంట్లోనే ఉంటే మొనోటన్ అయిపోతుంది. ఆ ఇల్లు అయ్యూర్లు, ఆ కోళ్ళు 3 రోజులకంతా ఇలాంటి ప్రాంగణం, గాలి, అదంతా మర్చిపోతారు. ప్రెజెంట్ అవుతుంది. కాబట్టి మీరు ఎంత మంచి పని చేసేటప్పుడు వచ్చి మంచి మాట్లాడండి, మౌనంగా చేయండి, ఇలాంటి పైన కూర్చోండి. గుడ్, ఓకేనా? అంతేనా? లాస్ట్ క్వశ్చన్స్ అడగండి, లేకపోతే ఫినిష్ చేద్దాం. మేము అడిగిన క్వశ్చన్ ఏమన్నా కరెక్టేనా కాదా అని. ఏది నువ్వు అడిగిందా? నువ్వు అడిగింది ఆత్మశుద్ధి అడిగిన దానికి డౌట్ ఏమి ఉండదంతా అది. ఉన్నదంతా అదే కదా, దానికి మేము చెప్పేది లేదు, నువ్వు చెప్పేది లేదు, నేనే లేదు, మేము చెప్పేది. అప్పు మీరు మాస్టర్ మీరే గ్రేట్ మాస్టర్. ఇప్పుడు కూడా ఉన్నాను, మనిషి ఎప్పుడు కూడా ఉన్నత స్థితిని ఆలోచిస్తున్నారు. కొద్ది వాటికి చిన్న చిన్న వాటికి షుగర్ తగ్గాలి, బీపీ తగ్గాలి, ఇవన్నీ కాకుండా ఆత్మశుద్ధి రావాలనుకుని భగవంతుని కోరు. సరే, కళ్ళు మూసుకోండి. 3 ఉపదేశం. మేము హిమాలయ వెళ్ళినప్పుడు మాకు ఒక గురువు సాధు కనిపించి చెవులో మంత్రోపదేశం ఇచ్చి వెళ్ళాడు. అది మీ సొంత వాళ్ళకి కానీ మీ రిలేషన్ కానీ ఉపయోగం ఉండదు, బయట వాళ్ళకి ఉపయోగం అయితే ఇస్తానన్నాడు. ఓకే అయ్యా అన్నాం, మీకు ఇస్తున్నాం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. కళ్ళు మూసుకోండి. 3 రకాల ఉపదేశం. ఓకే, అంటే ధ్యానం చేస్తున్నారనే ఉద్దేశం అది. రిలాక్స్గా కూర్చోండి, నిటారుగా కూర్చోండి, శ్వాసనే గమనిస్తూ ఉండండి. బెమ్మరందరూ ఉంటారు కదా ఎత్తిపైన. చిన్నపిల్లడు మన నెత్తి మీద పెట్టుకుంటే బెమ్మరందరూ ఉంటారు కదా, అక్కడ అందరూ కూడా నడినెత్తి మీద దృష్టి నిలపండి. నడినెత్తి మీద చిన్నపిల్లడికి మెత్తగా ఉంటుంది కదా, నడినెత్తిన పైనుంచి కాస్మిక్ శక్తి మీ తల నుంచి అలా పడుతున్నట్టు ట్రావెల్ అవుతున్నట్టుగా మాట్లాడదాం. ఫస్ట్ దేహంలో మీ రుకుమతులు, షుగరు, బీపీలు ఇవన్నీ మిమ్మల్ని వెంబడిస్తున్నందుకు ఆ శక్తిని మీ దేహంలో నింపుకుందాం. కాస్మిక శక్తి, విశ్వశక్తి మీ తలపై అలా కురుస్తున్నట్టు ఫీల్ అవ్వండి. కురుస్తుంది. మీ మొహం మీద నుంచి
తలంతా స్ప్రెడ్ అవుతుంది. తలలో ఉన్న నెగిటివ్ థింకింగ్స్, చిన్న చిన్న బ్లడ్ ఇసుపనెత్తురు కూడా మొత్తం అలా ట్రావెల్ అయ్యి కిందకి తీసుకొచ్చేయండి. గుండె మీదకి వచ్చింది. తల మొక్క మీద అలా తీసుకురండి. మొక్కలు కళ్ళలో చిన్న ప్రాబ్లం ఉన్న కళ్ళలోకి అలా ట్రావెల్ చేయండి. చెవులు, ముక్కు, నోటి నుంచి మొత్తం పైనుంచి కాస్మిక్ ఎనర్జీ మీ తలపై కురుస్తుంది. తలంతా కిందకి దిగుతుంది. నెగిటివ్ ఎనర్జీ కిందకు వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ తలంతా నించుంది. మీ హెడ్ ఫ్రెష్ అయిపోయింది. అలా కాస్మిక్ ఎనర్జీ గుండె మీదకి తీసుకురండి, హార్ట్ మీదకి. హార్ట్లో చిన్న చిన్న ప్రాబ్లం ఉండ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి కాస్మిక్ ఎనర్జీ పై నుంచి అలా హార్ట్ పైన కుమ్మరించండి. వెనక ఎన్ను పూసిపోయిన అలా తీసుకురండి. నడువు నొప్పి ఉండగానే ఆ నడువు నొప్పిని తీసేసి కాస్మిక్ ఎనర్జీని పైన తీసుకురండి. 2 షోల్డర్ పైన, చేతులు భుజాల పైనుంచి కాస్మిక్ ఎనర్జీ అలా చేతుల మీద కిందకి తీసుకురండి. షోల్డర్ నొప్పులు ఉండా ఏముండా అలా తీసుకొచ్చేయండి. అలా తొడ భాగాల నుంచి అలా కాస్మిక్ ఎనర్జీ కిందకి తీసుకురండి. మోకాళ్ళ నొప్పులు ఉండా, మోకాళ్ళ ప్రాబ్లం ఉండా ఆ ఎనర్జీని మోకాళ్ళ మీద తీసుకొచ్చి అలా కేంద్రీకరించండి. అలా భూమికి ఇచ్చేయండి. మోకాళ్ళు కేంద్రీకరించండి శక్తిని. మోకాళ్ళలో బ్యాడ్ ఎనర్జీ అంతా కిందకి తీసుకొచ్చి భూమికి ఇచ్చేయండి. పాదాల నుంచి భూమిలోకి నెగిటివ్ ఎనర్జీ కిందకి ఇచ్చేసి భూమికి ఇసుపనెత్తురంతా కిందకి వెళ్ళిపోయింది. మీ ఫ్రెష్ ఎనర్జీ మీ శక్తి, బాడీ అంతా విశ్వశక్తి నిండింది. కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి, లంగ్స్, ఆ దైవ శక్తి, కిడ్నీస్ అన్నిటికీ ఫుల్గా ఉంది. మీ బాడీ అలా తేలికైంది. రిలాక్స్ ఉండండి. ఇది ఫస్ట్ మంత్రోపదేశం. అలా ఫీల్ అవ్వండి. శక్తి అంతా శక్తి అంతా నిండిపోయింది. నిండి ఉంది. రెండోది, మీకు ఏదో చిన్న చిన్న అప్పులు బాధలు ఉండా, ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్స్ ఉండా, పిల్లలకి పెళ్ళి అవ్వాలన్నా మీకు ఆ శక్తి జాలినప్పుడు ఆ విశ్వశక్తిని మీరు తీసుకోవాలి. వెల్కమ్ చెప్పాలి. ఆ పైనుంచి విశ్వశక్తిని అలా తల నుంచి తీసుకోండి. కాస్మిక్ ఎనర్జీ, భగవంతుడి శక్తిని మీకు ఏం కావాలో అన్ని మనస్ఫూర్తి కోరుకోండి. అది కరెక్ట్ అయింది ఉండాలి. అది ఉంటే ఆ శక్తి మీకు హెల్ప్ చేస్తుంది. అప్పులు ఏదైనా ఇల్లు కట్టిన వాళ్ళు కానీ, పిల్లలు పెళ్ళి అవ్వని వాళ్ళు, ఆ ఎనర్జీ సాలినప్పుడు ఈ శక్తిని మీరు తీసుకోవాలి. ఆ శక్తి బాడీ అంతా నింపుకోండి. రెండోది, మూడోది, అయ్యా ఈ డబ్బులు, ఈ పేరు, ఈ దేహం ఇదంతా నిత్యం. నేను ఆత్మస్థితి నన్ను గుర్తించాలి, నేను ఆత్మస్థితిని గుర్తించాలి కలిసిపోవాలి అని ఇప్పుడు మూడో ఉపదేశాన్ని కోరుకోండి. ఆత్మ చైతన్యం నేను ఒకటైపోవాలి, నేను ఒకటి అవ్వాలి, ఆ శక్తిని నాకు ఇవ్వాలి, ఆ గుణాన్ని నాకు ఇవ్వాలి అని ఆ శక్తిని అలా వెల్కమ్ చెప్పండి. మీ తలపైన అలా కురుస్తూ బాడీ అంతా ట్రావెల్ అవుతూ ఉంది. ఆత్మ చైతన్యంలో కలిసిపోయి విశ్వమంతా మీరు అయిపోయారు. మీరు అయ్యారు. ఈ దేహంలో చిన్న దాంట్లో మీరు లేరు. విశ్వమంతా విశ్వంతా నువ్వు ఉండవు, భూమి అంతా నువ్వు ఉండవు, గాలి నిండా నువ్వు ఉండవు, నీరంతా నువ్వే, ఆకాశం అంతా నువ్వే. నువ్వు అనంతమైన శక్తివి. నీకు జబ్బులు కానీ మరణాలు కానీ ఏం లేదు. నువ్వు భూమివి, నువ్వు గాలివి, నువ్వు నీరువి. ఈ దేహానికి పంచేంద్రియాలకి మీద నువ్వే యజమానివి, పంచభూతాల మీద నువ్వే యజమానివి. సూర్యుడు నీకు ఎలుగునెత్తుంది, నీకు పనిచేస్తుంది. గాలి నీకు దేహానికి ఉపయోగపడుతుంది, నీకు పనిచేస్తుంది. భూమి ఆహారం ఇస్తుంది, నీకు పనిచేస్తుంది. అది వాటి మీద నువ్వే యజమానివి. ఈ పంచేంద్రియాల మనస్సు నీకు పనిచేస్తుంది, బుద్ధి నీకు పనిచేస్తుంది. అన్నిటి మీద నువ్వే యజమానివి, శక్తివి నువ్వు, విశ్వశక్తివి నువ్వు, అన్నిటి మీద వండరవు నువ్వు. భూమి అంతా నువ్వే. ఒకమాలి ఊహించుకోండి, ఆకాశం అంతా నువ్వే, గాలి అంతా నువ్వే, నీరంతా నువ్వే, అగ్ని అంతా నువ్వే. శక్తిని అలా తీసుకుని గుడ్ స్లో కళ్ళు తెరవండి. ధ్యానం చేసేటప్పుడు డైలీ మీరు ఒక 41 days ఇది కంటిన్యూటీగా చేస్తే ఆ ఎనర్జీ శక్తిని మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. బంగారాలు, మై డాటర్, థ్యాంక్ యూ. ఉంటామమ్మా.
అది ఎప్పుడన్నా మీరు ఏదో బెచ్చరవేలు చూస్తున్న ప్రపంచం ఏం అర్థం కాదు నా బంగారానికి ఏంటి అని అర్థం కన్ఫ్యూజ్లో ఉంది. దీన్ని ఎప్పుడన్నా ధ్యానం చేసినప్పుడు రోజు ఒక మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఇది రిలాక్స్కి ఈ సెక్స్ చేసావు అనుకోండి, ఈ శక్తిని కానీ వెల్కమ్ చెప్తే నేచర్ శక్తి నేచర్ శక్తి తీసుకున్నావు అనుకోండి, నువ్వు అనుకున్న జాబు నీ కరెక్టే, నీ మెంటల్ దగ్గర నీకు ఒక మంచి అసిస్టెంట్, ఈ విజన్స్ నువ్వు ఫీల్ అవ్వాలి. నీ తల్లిదండ్రులు డిస్టర్బెన్స్ ఉంటే అంతే అవటం ఎన్ని ఆ ఎనర్జీ శక్తి ఉన్నప్పుడు కరెక్ట్ పాజిటివ్ వచ్చిన కొంతమందిని చూసినామంటే నమస్కారం పెట్టాలనిపిస్తుంది, కొంతమంది చూసినామంటే మొహం తిప్పేసుకుని అంటే పాజిటివ్ తనం లేనందువల్ల అలా వచ్చింది. అందుకని అది నింపుకోవాలి నీలో, అది నింపుకున్నామంటే ఎదుటి మనిషికి దైవంగా కనిపించాలి. ఇట్లా ఓకే మెత్తగారు పెళ్ళి అయినా మెత్తగారు వెళ్ళి నా కాళ్ళు దొరకదు, నీ కాళ్ళు నమస్కరించుకోవాలి, శక్తి నీళ్ళు అంత సంపాదించాలి.